ఏపీలో ఎలక్షన్ల అనంతరం జరిగినటువంటి అల్లర్లు, ఎలక్షన్ సమయంలో ఈవీఎంల ధ్వంసం, ఇవన్నీ కూడా మనం గత కొద్ది రోజుల నుంచి వింటూ ఉన్నటువంటి వార్తలే. అయితే మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణల మేరకు ఆయన వీడియో ఫుటేజ్ ఒకటి బయటకు విడుదలవ్వటం, సో దాని మీద చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించడం, ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం. సో ఓవరాల్గా దాని మీద అయితే బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరొక 3 కేసులు ఆయన మీద బనాయించడం. సో వీటికి సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించినటువంటి ఆయనకు కోర్టులో ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు ఒక తీర్పు కూడా ఇవ్వటం జరిగింది. ఇది మనం నిన్నటి వరకు చూసాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లభించిందో, ఎప్పుడైతే కోర్టు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఒక తీర్పు వెలువడిందో, వెంటనే ఈ నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మరి ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, ఇలా రకరకాల కథనాలు చెప్పుకుంటూ వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ మరి ఏమైపోయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇన్నాళ్ళు కనిపించినటువంటి వ్యక్తి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఎలా కనిపించాడు? నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశం కదా. సో ఒక 100ల మంది జనాభా ఉన్నటువంటి సీఎం సభలో సరిగ్గా కనిపించనటువంటి ఒక గులకరాయి సైజు ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రికి వచ్చి తగిలితే అది ఏ డైరెక్షన్ నుంచి వచ్చి తగిలింది, ఎవరు వేశారు, ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి 24 గంటల్లో పట్టుకోగలిగినటువంటి పోలీసులు ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి కనిపించట్లేదని చెప్పి 10 రోజుల నుంచి వెతుకుతున్నారంటే నిజంగా ఆశ్చర్యపరిచేటువంటి అంశమే. మరి ఇది ఎలా జరిగింది అనేది పోలీస్ వ్యవస్థకే తెలియాల్సినటువంటి అంశం. ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఆయన అయితే నరసరావుపేటలో ఒక హోటల్ రెంట్కి తీసుకుని ప్రస్తుతం అక్కడ ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మాచర్లలో అడుగు పెట్టొద్దు, ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు కూడా, ఈవెన్ కౌంటింగ్ రోజు కూడా వెళ్ళొద్దు, నరసరావుపేటలోనే ఉండమని చెప్పారు. అలాగే పల్నాడు జిల్లా ఎస్పీ దగ్గర ప్రతిరోజు హాజరవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాత్రి 12 గంటల సమయంలో జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గారి దగ్గర హాజరవటం కూడా జరిగిందంట. ఓవరాల్గా అలా బెయిల్ రాగానే ఇలా ప్రత్యక్షమయ్యారు ఎమ్మెల్యే గారు. మరి దీంట్లో ఉన్నటువంటి విచిత్రం ఏంటనేది ప్రజలకు కూడా అర్థం చేసుకుంటే తెలుస్తుంది.